హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలైన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను అంటున్నాను కానీ మీరేం చేయట్లేదు, చూస్తున్నారో వెళ్ళిపోతున్నారు. ఓకేనా? లైక్ చేస్తే మీ అందరికి కూడా ఇంకా చాలామందికి చేరిపోతుంది. నేను వీడియోలు చేయాలంటే మీరు కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి కదా. లైక్ అనేది మాకు ఎంకరేజ్మెంట్ లాంటిది, ఒక బండికి పెట్రోల్ లాంటిది. ఓకేనా? సో మనం ప్రతిరోజు కూడా అఫర్మేషన్ చేసుకుంటున్నాం కదా. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞతలు, ప్రేమతో భావపాలకం అన్న తర్వాత ఈ నీళ్ళని తాగుతాను నేను. ఇలానే మీరు కూడా అఫర్మేషన్ చేసి అపర కుబేరులు, కోటీశ్వరులు, లక్షాధికారులు, మీరు ఏదనుకుంటే అది అయిపోండి. వీటి కోసం వీటిపైన స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి. మీరు భారతదేశంలో ఎక్కడున్నా సరే మీకు లక్కీ స్టిక్కర్స్ పంపించడం జరుగుతుంది అన్నమాట. లక్కీ స్టిక్కర్స్ మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపించడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ దీని మీద లక్కీ స్టిక్కర్స్ అని మీరు యూట్యూబ్లో కొడితే, లక్కీ స్టిక్కర్స్ భావపానంగా కొడితే అన్ని వివరాలు దాంట్లో వస్తాయి. మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది కాబట్టి మీరు ఈ లక్కీ స్టిక్కర్స్ పొంది మీరు లక్కీ పర్సన్స్ అయిపోండి. ఇక ఈరోజు మనము 2025కి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో విశ్వావసు నామ సంవత్సరంలో విశ్వావసు అంటే మంచిది. ఇంతకుముందు క్రోధి అంటే క్రోధి, అందరూ ఆగమాగింది, కోపాలు ఎక్కువ. విశ్వావసు అంటే మంచి విక్టర్ని ఇచ్చే నామ సంవత్సరంలోకి వచ్చేస్తున్నాం కాబట్టి మనం ఉగాది రోజు మరి ప్రముఖుల యొక్క జాతకాలు ఎలా ఉంది అంటే అందరు కూడా ఈ పంచాంగం పట్టుకొని మీ అందరు చెప్తుంటారు కదా. ఇప్పుడు నేను ఆస్ట్రాలజిస్ట్ని కాదు కదా, న్యూమరాలజిస్ట్ని. నేను నంబర్లతో చెప్తాను అనమాట. సో అందుకని నేను లైఫ్ టైం గ్రాఫ్లు పట్టుకొని చెప్తాను ఎట్లా ఉంది ఈ సంవత్సరం. అది ఇది మనము నారా చంద్రబాబు నాయుడు గారిది ఎలా ఉంది లైఫ్ టైం గ్రాఫు చక్కగా తెలుసుకుందాం. ఓకేనా? సో లైఫ్ టైం గ్రాఫ్ తెలుసుకోవడానికి ముందుగా మనము ఇవన్నీ ఫాలో చేయాలి కదా. పంచరత్నాలు అని ఉంటాయి. ఈ పంచరత్నాలు, ఇదిగో పంచరత్నాలు: లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ అండ్ లైఫ్ టైం గ్రాఫ్. ఇవన్నీ నేను ఫాలో చేస్తున్నా. ఇంకా మీకు ఈ ప్రూఫ్లు అవసరం లేదు. నేను 0 నుంచి కోటీశ్వరుడు అయినా అంటే ఇవి ఫాలో చేసిన తర్వాత అయినా. ఇంతవరకు నేను యోగా చేసిన, ఎన్నో చేసిన, కానీ ఆరోగ్యం వచ్చింది కానీ ఐశ్వర్యం రాలేదుగా. సో న్యూమరాలజీ వల్ల పక్కాగా మనకు డబ్బులు వస్తాయన్నది సందేహం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం లైఫ్ టైం గ్రాఫ్లో నారా చంద్రబాబు నాయుడు గారిది మనం చక్కగా తెలుసుకుందాం. 1950 ఏప్రిల్ 20వ తారీఖు పుట్టారు కదా. ఈ సంవత్సరం 2025కి ఎలా ఉందో చూసుకుందాం. అయితే అందరి లైఫ్ టైం గ్రాఫ్ కన్నా నారా చంద్రబాబు నాయుడు గారి లైఫ్ టైం గ్రాఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇదిగో చూడండి, 2010 నుంచి 0, ఇదిగో 2013లో 0.3 అంటే 0.3, 0.3, తర్వాత 2019లో 0.9, ఇంకా 2019 నుంచి గ్రాఫ్ మామూలుగా ఎదుగుతలేదు. ఇంకా 2031కి చాలా పవర్ఫుల్ అవుతుంది, 2037కి ఇంకా పవర్ఫుల్ అవుతుంది. జీవితంలోనే ఆయన ఈ కని విని ఎరగని టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. నిండుగా ఎప్పుడు లేనంత నేము, ఫేము అన్ని రకాలుగా సిద్ధించే అవకాశం ఉంది రాబోయే రోజులలో. ఆల్రెడీ అన్ని అప్ అండ్ డౌన్స్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ రాబోయే రోజుల్లో చాలా మంచి గ్రాఫ్ కనిపిస్తుంది. సో అదేంటో మనం తెలుసుకుందాం చక్కగా. సో లైఫ్ టైం గ్రాఫ్లో 1995లో 45 సంవత్సరాలు ఉన్నప్పుడు, అప్పుడు 45 సంవత్సరాలు ఎడ్జ్ పాయింట్ 2, ఎడ్జ్ పాయింట్ అనేది 2, ఇక్కడ 2 వచ్చింది చూడండి, ఎడ్జ్ పాయింట్ 2. తర్వాత 1990లో మొదటిసారిగా మనకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సెప్టెంబర్ 1వ తారీఖు రోజు. 45 సంవత్సరాలు 0 ఉంది లైఫ్ టైం గ్రాఫ్లో. 0 ఉన్నప్పుడు అసలు ఫలితాలు రానే రావు. అదేందో మరి నారా చంద్రబాబు నాయుడు యొక్క అదృష్టం ఎలా పట్టుకున్నదంటే వర్షం పట్టినట్టు, అంటే జలుబు పట్టినట్టు అంటారు కదా. సో 0 ఉన్నప్పుడే మనకు అంటే లైఫ్ టైం గ్రాఫ్లో 0 వచ్చినప్పుడు ఈయన లైఫ్ టైం గ్రాఫ్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే 0 వచ్చింది గురువు గారు అని బాధపడిన అవసరం లేదు. 0 వచ్చినా కానీ మనం హీరో అవుతాము అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 1990 నుంచే ఆయనకి
జీరో స్టార్ట్ అయిపోయింది అనమాట 1990 అసలు మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు లైఫ్ టైం గ్రాఫ్ పైన ఉన్నప్పుడే. అంటే 1978లో 28 సంవత్సరాలప్పుడు శాసనసభ్యులుగా ఎన్నికయ్యాడు. 5.8 ఉంది అప్పుడే, గ్రాఫ్ పైన ఉన్నప్పుడే ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యే అయినాడనమాట. సో వివాహం అనేది దాదాపుగా 1981లో పెళ్ళయింది, సెప్టెంబర్ 10వ తారీఖు. అప్పుడు లైఫ్ టైం గ్రాఫ్ పైనే ఉంది. లైఫ్ టైం గ్రాఫ్ పైన ఉన్నప్పుడే ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యాడు, వివాహం అయింది. సో లైఫ్ టైం గ్రాఫ్ కింద వస్తున్న కొద్దీ 1995 జీరో ఉంది, 33 నెంబర్ వచ్చింది. అప్పుడు మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత 99లో కూడా అయ్యాడు. ఇక దాని తర్వాత మీకు లైఫ్ టైం గ్రాఫ్ జీరో ఉంది. 2003లో ఇవి అన్నీ ఇచ్చాను. 99లో 41 నెంబర్ ఉంది. ఇదిగో మంచి నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఎప్పుడైతే ఈ 2 సార్లు సీఎం అయిన తర్వాత జీరో ఉన్నది, ఆల్రెడీ జీరో ఉన్నప్పుడు ఫలితాలు నేను ఆశ్చర్యంగా చూస్తాను. జీరో ఫలితాలు ఏమిస్తుంది అంటే ఇచ్చింది, జీరో ఫలితం ఇచ్చింది. ఇక్కడ ఏమిచ్చింది, జీరో ఫలితం ఏమిచ్చింది అంటే చూడండి, 1999లో 49 జీరో ఉంది, 1995లో జీరో ఉంది, 2003లో కూడా జీరోనే ఉంది, 2003లో కూడా జీరోనే ఉంది. కానీ 58 సంవత్సరాలు 13 నెంబర్, ఇక్కడ డేంజర్ నెంబర్ వచ్చింది చూడండి. 53 అంటే 8, 13 అంటే డెత్ నెంబరే. సో అందుకోసం అలిపిరి దగ్గర అక్టోబర్ 1వ తారీఖు రోజు 2003లో ఆయనకి అసలు మృత్యుంజయుడు అంటారు, ఇంకా మరణం అంచుల్లాగా వెళ్ళి తిరిగి వచ్చాడు అనడంలో సందేహం లేదు. ఇక్కడ ఆల్రెడీ 2003లో మీకు స్పష్టంగా జీరో ఉంది గ్రాఫు. ప్రమాదం జరిగింది తిరుమల దగ్గర. ఇది ఇక్కడ మేము చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా 100% ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీ లైఫ్ టైం గ్రాఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా జీరో వచ్చింది, 8 నెంబర్ వచ్చింది, 4 నెంబర్ వచ్చింది, ఆ ప్రమాదం జరిగింది. ఇక 2014లో 15 నెంబర్ వచ్చింది, మంచి నెంబర్ కాదు, కానీ ఆయన వయసు 64 కాబట్టి గ్రాఫ్ పెరుగుతుంది. సో అప్పుడు మళ్ళీ ఇంకా గత్యంతరం లేదు, ఎందుకంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఇంకా అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులే ముందు తీసుకెళ్తారని చంద్రబాబు నాయుడుని ఎన్నుకున్నారు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు, ఎందుకంటే 2014లోనే కదా జనసేన పార్టీ ఏర్పాటు చేసింది. అప్పుడు బీజేపీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరియు టీడీపీ అంతా కలిసి మళ్ళీ ఫార్మింగ్ చేశారు. సో మొత్తం ఇదైతే 2014లో గెలిచాడు. ఇక 2014 తర్వాత 2019లో ఓడిపోయారు, మీ అందరికీ తెలుసు. 2024లో బంపర్ మెజారిటీతో దాదాపుగా 160 పైనే వచ్చాయి వాళ్ళకి సీట్లు, ఉమ్మడి మరి కూటమి ద్వారా. సో ఇప్పుడు 74 సంవత్సరాలు గ్రాఫ్ పెరుగుతోంది. ఆయన ఎడ్జ్ పాయింట్ 2, కానీ 2.6 వరకు వచ్చింది. సో 19 నెంబర్ వచ్చింది, అద్భుతం. నామినేషన్ కూడా శుక్రవారం రోజు 19వ తారీఖు వేశారు, ఏప్రిల్ 19వ తారీఖు. సో అద్భుతంగా జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు తర్వాత ఎలక్షన్ జరిగితే చంద్రబాబు నాయుడే గెలుస్తారని, అంతకు ముందు జరిగితే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని. అది మీరు వీడియోలో ఉంటుంది, చూసుకోండి. ఓకేనా? సో ఇది ఈ మొత్తం మీద అయితే ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ సంవత్సరం 2025కి 21 నెంబర్ అంటే 3 నెంబరు, 75 అంటే అది కూడా 3 నెంబరే. గ్రాఫ్ కూడా 3 వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది. అయితే ఈ గ్రాఫ్ విషయంలో చాలా అద్భుతంగా ఉంది, కానీ వేదిక్ గ్రిడ్ ద్వారా చూస్తే మీకు అర్థమవుతుంది. వేదిక్ గ్రిడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. వేదిక్ గ్రిడ్ ద్వారా చూస్తే ఏంటంటే 1950 ఏప్రిల్ 20. సో కాంబినేషన్లో 3 నెంబర్ ఉంది, 5 నెంబర్ ఉంది, 4 నెంబర్ ఉంది, 2 నెంబర్ ఉంది. ఈ 5, 4 నెంబర్ ఎప్పుడైతే వస్తావో హాస్పిటల్ అవుతారు, జైలు పాలు అవుతారు అనేది ఇక్కడ స్పష్టం చేసింది. ఆల్రెడీ మీకు తెలుసు, 2024లో సెప్టెంబర్ 10, 9లో ఆయన అరెస్ట్ చేశారు, 50-60 రోజులు ఉంచారు. అది ఇక నెక్స్ట్ ఇప్పుడు మార్చ్ 26వ తారీఖు 2025కి నేను వేదిక్ గ్రాఫ్ వేశాను. ఇక్కడ ఏదైతే వస్తుందో ఇది ప్రమాదకరమైన లైన్ రావడం జరిగింది. ఇది చూడండి, ఇది ప్రమాదకరమైన లైన్ 2, 8, 4. ఇది ఇక్కడ 8 లేదు, యాక్టివేషన్ అయిపోయింది 8. ఎందుకు యాక్టివేషన్ అయిందంటే శని మహాదశ నడుస్తుంది. శనిలో కుజుడు నడుస్తున్నాడు. మరి పర్సనలైజ్ కూడా చంద్రుడు, ప్రత్యంతర దశ వచ్చేసి కుజుడు. సో గోచారం 4, ఇవన్నీ యాక్టివేషన్ అయిపోయినాయి. సో హాస్పిటలైజ్ అయ్యే అవకాశం ఉంది, తర్వాత ఇబ్బందికరం డేంజర్ చేసే అవకాశం ఉంది. ఈ వేదిక్ గ్రిడ్లో మాత్రం ఉంది. లైఫ్ టైం గ్రాఫ్లో మాత్రం బాగానే ఉంది, మంచి గ్రాఫ్ పైకి వెళ్తూనే ఉంది. సో శని మహాదశ 2020 నుంచి 30 వరకు ఉంది. ఇంకా దాదాపుగా మనకు 30 వరకు అంటే ఇంకా 5 సంవత్సరాలు ఉంది శని మహాదశ.
సో ఇదండి శని మహాదశ ఉంది కాబట్టి 8 నెంబర్ కంటిన్యూ అవుతుంది. ఈ 5 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తున్నాము, ఇది మీ మంచి బాగు కోసమే చెప్తున్నాము. మీరు న్యూమరాలజీ నంబరు, వాస్తు నంబరు, ఆస్ట్రాలజీ నంబరు, యోగా ధ్యానాన్ని నమ్ముతారు నాకు తెలుసు. కానీ మళ్ళీ చెప్తున్నాం, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన లైను మీకు ఈ 5 సంవత్సరాలు వస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన లైను ఈ 5 సంవత్సరాలు వస్తుంది. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మళ్ళీ వినయపూర్వకంగా చెప్పడం జరుగుతుంది. తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పెద్ద ఈయన ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా ఫాస్ట్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి వ్యక్తిని మనం కోల్పోకూడదు. మరి అందుకోసమే ఈ లైన్ వచ్చింది. ఇది 5 సంవత్సరాలు ఉండబోతుంది, ఇంకా 5 సంవత్సరాలు ఉండబోతుంది. ఇది యాక్టివేషన్ అయిపోయింది ఈ లైన్, జాగ్రత్త. సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే, ఇది నగ్న సత్యం. గ్రాఫ్ బాగుంది, ఆయన చక్కగా నిండా నూరేళ్ళు బతుకుతూ ఉంటే ఆయన గ్రాఫ్ 2025కి 3 అయింది కదా, ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆయనకు నేమ్ ఫేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిగోండి 2030లో కూడా 13 నెంబర్ వచ్చింది, అప్పుడు ప్రమాదమే. 2030లో అప్పుడు శని మహాదశ ఉంటుంది. చూడండి, శని మహాదశ ఉంటుంది, 13 నెంబర్ వచ్చింది. 13 నెంబర్ వచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి ఒకసారి. రిపీట్ అవుతుంది, సీన్ రిపీట్ అవుతుంది. ఇదిగో 13 నెంబర్ వచ్చింది, సీన్ రిపీట్ అయింది. సో మళ్ళీ 13 నెంబర్ వచ్చింది, సీన్ రిపీట్ అయింది. నేను ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ 5, 3, 8 అవుతుంది, మళ్ళీ 13 అంటే 4 అవుతుంది. సేమ్ 2030కి చంద్రబాబు నాయుడు గారి వయసు వచ్చేసి 2030కి 2020 నుంచి 2030 వరకు శని మహాదశ ఉంటుంది కదా, 2030కి చంద్రబాబు నాయుడు గారి వయసు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు మరియు ఇక్కడ 13 నెంబర్ వస్తుంది, సీన్ రిపీట్ అవుతుంది. కానీ గ్రాఫ్ పైకి వెళ్తుంది. ఇది ఒక శుభ సూచకం. గ్రాఫ్ పైకి వెళ్తుంది, అప్పుడు 5 పాయింట్ ఉంటుంది. అప్పుడు 5 పాయింట్ ఉంటుంది. ఇది ఒకటి నన్ను రక్షిస్తుంది అనుకుంటున్నాను. 5 పాయింట్ ఉంది. సో అప్పుడు రక్షించే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా ఉండండి నేను అంటున్నాను. సో రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఆయన 90వ ఏట చాలా పెద్ద గ్రాఫ్ రాబోతుంది. 2041 ఆయన విజన్ అన్నాడు కదా, విజన్ 2047 భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి స్వర్ణాంధ భారతదేశంలోనే నెంబర్ 1 ఉండాలని ఆశిస్తున్నాడు. కాబట్టి సో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. లైఫ్ టైం గ్రాఫ్ అనేది అద్భుత. మీ జీవితంలో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు లైఫ్ టైం గ్రాఫ్లో ప్రతి ఇయర్ ఎలా జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు, చాలా చక్కగా తెలుసుకోవచ్చు. 2020లో, 2010లో, 1990లో ఆయన లైఫ్ టైం గ్రాఫ్ అంతా జీరోనే ఉంది. కానీ ఇక్కడే 2 సార్లు సీఎం అయినాడు. ఇక్కడే ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా గ్రోత్ అవుతుంది. ఇదిగో మళ్ళీ 2040కి టాప్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంది. 2030లో కూడా టాప్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రాణగండం ఉంది, జాగ్రత్త. ప్రాణగండం ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, తెలుగు సోదరులకి, తెలుగుదేశం పార్టీ సోదరులకి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే జాగ్రత్త. ఈ 10 సంవత్సరాలు చాలా జాగ్రత్త, అందులో 5 సంవత్సరాలు. ఎందుకంటే ఈ 2020 నుంచి 30 వరకు ఈ లైన్లో యాక్టివేషన్ అయిపోయింది శని మహాదశ. ఈ 5 సంవత్సరాలు చాలా కీలకంగా ఉండండి. కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, భారత్ వరల్డ్.